ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఇరాన్లో రాజకీయ అగ్ని చెలరేగింది. ఆర్థిక సంక్షోభం, ప్రజా అసంతృప్తి తారాస్థాయికి చేరడంతో సుప్రీం లీడర్ ఖమేనీ పాలనపై ప్రజాగ్రహం బగ్గుమంది. తిరుగుబాటు జ్వాలలు చెలరేగుతున్నాయి. స్వేచ్ఛ జీవనం కోసం రోడ్డెక్కిన వేలాది ఇరానియన్లు ఖమేనీ రాజీనామా చేయాలి అంటూ నినదిస్తున్నారు. ఇరాన్ అంతటా అశాంతి అలుముకుంది. భద్రతా దళాలు కాల్పులు జరపడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. స్వేచ్ఛా స్వరాలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ ఉద్యమం ఇరాన్లోని పరిస్థితులకు అద్దం పడుతోంది. అధికార మార్పిడి జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదా? ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు శక్తులేంటి? ఇరాన్లో నిరసనల పర్వం తారస్థాయికి చేరింది. ఇజ్రాయెల్తో యుద్ధం అనంతరం ఇరాన్లో రాజకీయ సంక్షోభం ప్రబలింది. ప్రధానంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండటంతో ఆ దేశ ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన బాట పట్టారు. ఇక ఖమేనీ శకం అయిపోయిందని, తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. తమకు స్వేచ్ఛా జీవితం లేదని, ఇరాన్లో చచ్చి బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసంలో నివసిస్తున్న ఇరాన్ మాజీ రాజు కుమారుడు రెజా పహ్లావి తిరిగి ఇరాన్ రావాలని కూడా వారు పిలుపునిచ్చారు. అలాగే రోడ్డెక్కి నిరసన తెలియజేయమని రెజా పహ్లావి తన మద్దతుదారులను కోరారు. ఇరాన్ కరెన్సీ పతనంపై ఆగ్రహంతో మొదలైన ఈ అశాంతి వరుసగా 12వ రోజు కొనసాగింది. 31 ప్రావిన్సుల్లోని 100కు పైగా నగరాలకు ఇది వ్యాపించిందని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. పిల్లలతో సహా 34 మంది నిరసనకారులు మరణించారని, దాదాపు 2270 మందిని అరెస్ట్ చేశారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 8 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించారని చెప్పింది. 8 మంది పిల్లలు సహా కనీసం 45 మంది నిరసనకారులను భద్రతా దళాలు చంపాయని నార్వేకి చెందిన మానిటరింగ్ సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు మహబాద్, టెహ్రాన్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు కవాత్ చేసినట్లు చూపిస్తున్నాయి. షా వర్దిలాలి, ఇది చివరి యుద్ధం, పహ్లావి తిరిగి వస్తారనే నినాదాలు అందులో వినిపించాయి. ఒక వీడియోలో ప్రజలు వంతెన నుంచి నిఘా కెమెరాను తొలగించినట్లు కనిపించింది. ఇరాన్లోని అనేక నగరాల్లో ప్రభుత్వానికి, సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. రెజా పహ్లావికి మద్దతుగా ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని పిలుపునిస్తూ నిరసనకారులు సందేశాలు ఇస్తున్నారు. ఇస్ఫహాన్, బాబోల్, తబ్రీజ్, మహబాద్ వంటి నగరాల్లో నిరసనకారులు నియంతకు మరణం, షా చిరకాలం జీవించాలి, భయపడకండి, మనందరం కలిసి ఉన్నామంటే నినాదాలు చేస్తున్నారు. డెజ్ఫులాలో నిరసనల సమయంలో భద్రతా దళాలు ఆయుధాలు ఉపయోగించినట్లు సమాచారం. ఇరానీయులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపాలని రెజా పహ్లావి పిలుపునిచ్చిన తర్వాత ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. పహ్లావి ఎక్స్లో పెట్టిన ఒక పోస్టులో ఈ రాత్రి లక్షలాది మంది ఇరానీయులు స్వేచ్ఛ కావాలంటూ డిమాండ్ చేశారని తెలిపారు. దేశంలో అశాంతికి ఇరాన్ పాలకులనే బాధ్యులు చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పహ్లావి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. యూరోపియన్ నాయకులు కూడా ఇలాగే చేయాలని ఆయన కోరారు. ఈ నిరసనలు మరుసటి సాయంత్రం కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్కడ అశాంతిని, నిరసనలను ఇరాన్ ప్రభుత్వ మీడియా తక్కువగా చూపించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ను ఇంటర్నెట్ వాచ్ డాగ్ నెట్ బ్లాక్స్ నివేదించింది. నిరసనల సమయంలో ప్రజలు సమాచారాన్ని పంచుకోకుండా నిరోధించడమే ప్రభుత్వ ఉద్దేశమని నెట్ బ్లాక్స్ అభిప్రాయపడింది. ఇలాం, కెర్మాన్షా, లోరిస్తాన్ ప్రావిన్సులోని అనేక కుర్దిష్ ప్రాంతాల్లో బ్యాంకుపై దాడి, దుకాణాల మూసివేత జరిగాయి. బహిష్కరణకు గురైన కుర్దిష్ సమూహాలు సమ్మెకు పిలుపునిచ్చిన తర్వాత ఇది జరిగింది. ఈ పశ్చిమ ప్రావిన్సులో కనీసం 17 మంది నిరసనకారులు మరణించారని, వారిలో చాలా మంది కుర్దిష్ లేదా లోర్ మైనార్టీ వర్గాలకు చెందిన వారిని కుర్దిష్ మానవ హక్కుల సంఘం హెంగావ్ తెలిపింది. పశ్చిమ ఇరాన్ ఇతర ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినట్లు రిపోర్టులు ఉన్నాయి. నిరసనలపై అణిచివేత చర్యలు రోజురోజుకు మరింత హింసాత్మకంగా మారుతున్నాయని ఆధారాలు ఉన్నాయంటూ ఐహెచ్ఆర్ డైరెక్టర్ మహమ్మద్ హమీరీ మొగద్దం అన్నారు. నిరసనల సమయంలో 3 పోలీసులు కూడా మరణించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మేము అన్ని సిద్ధం చేసుకుని బయలుదేరడానికి రెడీగా ఉన్నామని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులో ఉందని అమెరికా అధికారులు అన్నారు. శాంతియుత నిరసనల సమయంలో భద్రతా దళాలు అత్యంత సమయం పాటించాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కోరారు. హింస లేదా బలప్రయోగం చేయరాదని అన్నారు. అయితే సుప్రీం లీడర్ ఖమేనీ మాత్రం నిరసనకారులతో మాట్లాడాలని, కానీ అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. బహిరంగ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇరానియన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోతుండటంతో డిసెంబర్ 28న దుకాణదారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి టెహ్రాన్ వీధుల్లోకి రావడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి.